నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ములుగు జిల్లాలో చేప పిల్లల పంపిణీలో పాల్గొన్న మంత్రి సీతక్క జాకారం ఊర చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్న సీతక్క. ములుగు జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి జాకారం ఊర చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ 100% రాయితీతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు చేప పిల్లలు పంపిణీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నాణ్యత లేని చేప పిల్లలను మత్స్యకారులకు అందించి మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన చేప పిల్లలను ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు ఏ శాఖకైతే మరి చైర్పర్సన్ గా ఉన్నారో దాంట్లో మన ప్రజలకు ఏం జరగాలి, ఏమున్నదని తోడి ఎక్కడెక్కడ ఏ మూలలున్నా కూడా వాళ్ళకి ఆ లబ్ధి జరిగితే మరి ఈ శాఖకు నువ్వు స్వాస్థ్యంగా గుర్తుండిపోతావు తమ్ముడు. ఖచ్చితంగా నీకు కూడా మా సపోర్ట్ తెలియజేస్తూ సీఎం గారు కూడా పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈటల రాజేందర్ వేరే వ్యతిరేకం అని చెప్పి ఆ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి, ముద్రాజ్ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి. మనమంతా ముగ్గురికి ఇచ్చినాం, ఒక ఎంపీగా కూడా ఇచ్చినాం. అట్లా కాంగ్రెస్ పార్టీ ముద్రాజ్ కుటుంబ సభ్యులను ముద్రాజ్ కార్పొరేషన్ కూడా సపరేట్ పెట్టి మరి అది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనందరినీ కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే వచ్చిన కొత్తలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరి చేసుకుంటూ రావడానికి కొంచెం టైం పట్టింది. తప్పకుండా రాబోయే కాలం అంతా అభివృద్ధితోటి పరిగెత్తిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ పండుగ మరి అదే విధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ